నా పేరు వెంకటరమణ. నా భార్య పేరు నీలిమ. మాకు ఒక్కగానొక్క కూతురు. తన పేరు సంధ్య. సమీపంలో ఉన్నటువంటి ఓ గవర్నమెంట్ స్కూల్లో 9th క్లాస్ చదువుతూ ఉంది. ఇక మా గ్రామం విషయానికి వస్తే, మా గ్రామం చుట్టూ కూడా సుమారుగా 8 పెద్ద పెద్ద చెరువులైతే ఉంటాయి. ఇక వాటి కారణంగా మా గ్రామంలో పంట పండించే వారికి ఎటువంటి కష్టం కూడా ఉండదు. అందరూ ఇబ్బంది పడుతున్న వేళ కూడా మాకు నీటి పరంగా ఎటువంటి డోకా కూడా లేదు. ఇక మా గ్రామస్తులు అందరం కూడా మాలాగే వ్యవసాయం పైన ఆధారపడి జీవించే వాళ్ళం. పొద్దున లేస్తే పొలానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఇంటికి రాము. వ్యవసాయమే మా ప్రధాన జీవనాధారం. దాని మీద వచ్చినటువంటి ఆ పంటల్ని అమ్మి వచ్చే డబ్బుతోనే మేము బ్రతుకుతూ ఉందాం. ఇక మా విషయానికి వస్తే, మాకున్నది మొత్తం 8 ఎకరాల భూమి. నా భూమి గురించి మీకో విషయం చెప్తాను. అదేంటంటే, నాకున్నటువంటి 8 ఎకరాల్లో అంతా కూడా బాగానే పండుతుంది. కానీ నా పొలానికి చివరి వైపుగా ఉన్నటువంటి ఆఖరి మడి, అది సుమారుగా ఒక 15 సెంట్లయితే ఉంటుంది. ఇంత పొలం బాగా పండుతున్నప్పటికీ ఆ ఒక్క మడి మాత్రం ఎప్పుడూ సరిగ్గా పండదు. ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. నీటి సరఫరా అన్నింటికంటే ఎక్కువగా అక్కడే ఉంటుంది. అయినా సరే దానిలో ఇబ్బంది. ఎన్నో రకరకాల ప్రయత్నాలు, ఎవరో ఏదో చెప్తే చేయటం, అలాగే కొన్నిసార్లు అక్కడ పంటను మార్చడం, ఇలా ఎన్ని చేస్తున్నా సరే ఎప్పుడూ ఆ ప్రాంతంలో మాత్రం ఎటువంటి మొక్క మొలవదు. ఒకవేళ మొలిచినా సరే కొన్ని రోజులకే బొగ్గులా మారిపోతుంది. నేనైతే ఆ రోజు చాలా బలంగా నిర్ణయించుకున్నాను, ఈసారి ఎలా అయినా సరే ఆ మడిలో పంట పండించాల్సిందే. ఇటువైపు అంతా కూడా నాగలతో దుక్కు వేస్తారు, కానీ అక్కడ మాత్రం చాలా ఎక్కువసేపు దున్నుతారు. ఈసారి ఎలా పండదో చూస్తాను అనుకున్నాను నేను. ఇక వెంటనే నా యొక్క ట్రాక్టర్ని తీసి ఉదయాన్నే ఇంటి నుండి పొలానికి బయలుదేరుతూ ఉండగా లోపల నుండి నా భార్య పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమయ్యా, ఈరోజు కాస్త తొందరగా వచ్చేసాయి అని చెప్పేసరికి, ఏమైందే, తొందరగా రమ్మంటావేంటి, ఏమైనా పనుందా అనగా, "ఆ, మన అమ్మాయికి ప్రస్తుతానికి స్కూల్లో అయితే ఆటల పోటీలు జరుగుతున్నాయి. అదేనండి, ఆగస్టు 15 అయితే దగ్గరుంది కదా. ఆ, దానికి నేను రావడానికి సంబంధం ఏంటి అంటే, అమ్మాయికి ఆటలు ఆడటం ఇష్టం లేదు. తను టౌన్కి వెళ్ళి ఏవో వస్తువులు కొనుక్కోవాలి అంటుంది. అలాగే కొన్ని బుక్స్ కూడా అంట. సరేలే, కొంచెం టైం పడుతుంది కానీ తొందరగానే రావడానికి ప్రయత్నిస్తాను. అమ్మాయి వచ్చాక చెప్పు" అని చెప్పి వెంటనే నేనైతే పొలానికి బయలుదేరడం జరిగింది. పొలానికి వెళ్ళగానే ఆలస్యం చేయకుండా నా ట్రాక్టర్తో దున్నటం మొదలు పెట్టాను. మొదట మిగతా ప్రాంతం అంతా కూడా దున్ని ఆఖరిగా నేను చెప్పినటువంటి ఆఖరి మడినైతే దున్నాలి అనుకున్నాను. ఇక ఈ ప్రాంతాన్నంతా దున్నేసరికి సుమారుగా 5 నుండి 6 గంటల సమయం అయితే పట్టింది. అంటే ఉదయం 6 గంటలకు పని మొదలుపెట్టి నాకు పని పూర్తయ్యేసరికి దాదాపుగా 11 గంటలు దాటింది. ఇక వెంటనే ట్రాక్టర్ దిగి కొంచెం నీళ్లు తాగాను. ఆ తరువాత మిగిలింది ఆ చిన్న మడి. గట్టిగా దున్నితే ఒక 30 నిమిషాల్లో అయిపోతుంది అనుకున్నాను. వెంటనే ట్రాక్టర్ తీసుకుని ఆ మడిలోకి వెళ్ళటం జరిగింది. అప్పటికే ఎండైతే తీవ్రంగా మండుతూ ఉంది. అయినా సరే లెక్క చేయలేదు. నాకున్నటువంటి పట్టుదల ఏంటంటే, ఈ సంవత్సరం ఈ మడిని ఎలా అయినా సరే పండించాలి అని. అన్నింటికంటే ఇక్కడ కొంచెం ఎక్కువగా రౌండ్లు వేయాలి అనుకున్నాను. ఇక వెంటనే ట్రాక్టర్తో దున్నటం ప్రారంభించాను. మొదటి రౌండ్ అయింది, అంతా బాగానే ఉంది. రెండో రౌండ్ వేసేసరికి కొంచెం నేలైతే గుల్లగా అనిపించింది. ఇక 3వ రౌండ్, 4వ రౌండ్ కూడా పూర్తవుతుంది అనేసరికి సరిగ్గా ఆ మడి యొక్క అంచు భాగాన హఠాత్తుగా నా నాగళ్ళ సెట్కి, అంటే ట్రాక్టర్ వెనక బిగించినటువంటి ఆ సెట్కి ఏదో గట్టిగా తగిలినట్టయింది. టంగ్మని ఓ శబ్దం. ఇక వెనక్కి తిరిగి చూసేసరికి నాగల సెట్ అనేది అక్కడే ఇరుక్కున్నట్టుగా ఉండిపోయింది. అంటే దానికేదో పెద్ద రాయి అడ్డుపడ్డట్టయింది. వెంటనే ట్రాక్టర్ అయితే ఆపారు. మెల్లగా క్రిందకి దిగి అసలు ఏముందో చూద్దామని ఆ సెట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏదో ఒక అంచు దాని యొక్క కోనికైతే బలంగా తాకినట్టయింది. అదేంటో తెలియలేదు. ఇక మా పొలంలో ఒక షెడ్ అయితే ఉంటుంది. అక్కడే గుణపాలు, పనిముట్లు అన్నీ కూడా పెట్టుకుంటాం. వెంటనే అక్కడికి వెళ్ళి ఓ గుణపాన్నైతే తీసుకువచ్చాను. ట్రాక్టర్కి ఉన్నటువంటి ఆ నాగలి సెట్టనైతే కొంచెం పైకి లిఫ్ట్ చేసి వెంటనే గుణపంతో
ఆ క్రింద ఉన్నదేంటో చూద్దామని తవ్వటం మొదలుపెట్టాను. కొన్ని క్షణాల పాటు తవ్విన తర్వాత ఏదో కనబడ్డట్టయింది. అదేంటో తెలియలేదు. వెంటనే మరింతగా తవ్వటం మొదలుపెట్టాను. అప్పటికే సుమారుగా ఒక 2-3 అడుగుల లోతైతే వచ్చింది. హఠాత్తుగా అక్కడేదో ఐరన్ లాంటిదైతే మెరుస్తున్నట్టుగా ఉంది. అదేంటో తెలియటం లేదు. ముందు కనీ కనపడినట్టుగా ఉంది. ఇప్పుడైతే కొంచెం క్లియర్గా ఉంది. మరికొంచెం లోతుకి తవ్వేసరికి చూడటానికైతే ఒక పెట్టెలా ఉంది. అలా అని చిన్న పెట్టె మాత్రం కాదు, చాలా పెద్దగా ఉన్నట్టు ఉంది. అంటే 2 చేతులు పట్టనంతగా. నాకేం అర్థం కాలేదు. కొంచెం విచిత్రంగా అనిపించింది. అప్పటికే నడినెత్తున సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఎంతో ఇబ్బందిగా ఉంది. కానీ అదేంటో తెలుసుకోవాలి అనిపించింది. ఇక మరింత వేగంగా దాన్నైతే తవ్వటం మొదలుపెట్టారు. సుమారుగా ఒక 20 నిమిషాల పాటు దాని చుట్టూ తవ్వాక అప్పుడు కనిపించింది నా కళ్ళకి ఓ పెట్టె. చూడటానికి ఏదో ఇత్తడి పెట్టెలా ఉంది. ఇత్తడి అని చెప్పలేను, బాగా మట్టి పట్టేసి ఉండటంతో అదేంటో తెలియటం లేదు. కానీ పాత పెట్టెలా అయితే ఉంది. దాని మీద విచిత్రమైనటువంటి చిహ్నాలు ఉన్నాయి. చూడటానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి పెట్టెలా ఉంది. నాకేం అర్థం కాలేదు. కొంచెం వింతగా ఉంది. అసలు ఈ పెట్టేంటి ఇక్కడికి ఎలా వచ్చింది అనుకున్నాను. ఒకవేళ లోపల ఏమైనా ఉంటుందా అని చూసేసరికి దానికి ఒక చిన్న తాళం అయితే ఉంది. అది కూడా బాగా తుప్పు పట్టేసింది. ఇక వెంటనే లోపలికి వెళ్ళి ట్రాక్టర్లో ఉన్నటువంటి ఒక రాడ్నైతే తీసుకొచ్చి ఒక్క దెబ్బ కొట్టేసరికి ఆ తాళం వెంటనే తెరుచుకుంది. అంతే, ఆ పెట్టెను మరుక్షణమే ఓపెన్ చేశాను. అలా తీసి చూసేసరికి దానిలో ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి నా కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి. ఆ పెట్టె నిండా బంగారు నాణేలు 1-2 కాదు, మొత్తం చాలా ఎక్కువగా ఉన్నాయి. పెట్టె మొత్తం కూడా నాణేలే, ఎక్కడా ఖాళీ లేదు. అసలు నిజమా అబద్ధమా అనుకున్నాను నేను. వెంటనే పెట్టెనైతే మూసేసి లోపల ఉన్నటువంటి నా తువ్వాలతో దాని మొత్తాన్ని కవర్ చేసి ట్రాక్టర్ పైన పెట్టేశాను. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ట్రాక్టర్తో నేరుగా ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇక నేను ఇంటికి వచ్చేసరికి నా భార్య లోపల నుండి బయటకు వచ్చింది. ఏమైందయ్యా, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అన్నారు కదా, ఎంత తొందరగా వచ్చేసారేంటి అనేసరికి నా టవల్తో పాటు ఉన్నటువంటి ఆ పెట్టెను నా 2 చేతుల్లోకి తీసుకొని ఇంక ఎవరూ చూడట్లేదు అన్నట్టుగా 2 వైపులా గమనించి ఎవ్వరూ లేకపోవడంతో నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అదేంటయ్యా, కాళ్ళు కూడా కడుక్కోకుండా లోపలికి వచ్చేస్తున్నారు, పోయి కడుక్కోండి అంది. లేదు లేదు, నాతో పాటురా అని వెంటనే నా భార్యనైతే ఇంటి లోపలికి, అంటే వేరే గదిలోకి తీసుకువెళ్ళి అక్కడే ఉన్నటువంటి ఆ మంచం పైన ఆ పెట్టెను పెట్టి నా భార్యను దగ్గరకు పిలిచి తలుపులే, అలాగే ఆ బయట తలుపులు కూడా వేసేసిరా అని చెప్పారు. ఏమైంది, ఎందుకెలా అంటున్నారు అనగా, అబ్బా చెప్పింది చెయ్యి. వెంటనే తాను వెళ్ళింది, తలుపులైతే బిగించింది. ఇంకా నిశ్శబ్దంగా కొద్దిసేపటి పాటు కూర్చొని నా భార్యను ఎదురుగా కూర్చోబెట్టి ఒక్కసారి పెట్టి తెరువు అని అన్నాను నేను. వెంటనే నా భార్య అయితే పెట్టి తెరిచింది. అలా చూసేసరికి దానిలో ఉన్నటువంటి ఆ బంగారు నాణాలు చూసి నా భార్య ఆనందంతో ఉప్పొంగిపోయింది. తను చాలా ఉత్సాహపడిపోయింది. ఏంటండి ఇది, ఇదంతా కూడా నిజంగా బంగారమేనా అని చేత్తో తాకి మరీ చూసింది. అవునే, మొత్తం కూడా బంగారమే. మనం పొలం దున్నుతుంటే ఇందాకే దొరికింది నాకు, అందుకే నేరుగా ఇక్కడికి వచ్చేశాను. ఏవండి, ఇది దొరికినట్టు ఎవరికైనా చెప్పారా ఏంటి? లేదు లేదు, ఎవరికి చెప్తాను, మన పొలంలో దొరికింది మందే కదా, ఎవ్వరికి చెప్పను. నువ్వు కూడా ఎక్కడా నోరు జారు మాకు, జాగ్రత్త. వెంటనే ఆ పెట్టెనైతే లోపల పెట్టేసింది. తరువాత నేను భోంచేశాను, చాలా హాయిగా కూర్చున్నాను. నా భార్య నేను రకరకాలుగా ఆలోచిస్తున్నాం. అమ్మయ్య, మేం ధనవంతులం అయిపోయాం. ఆ దేవుడి దయ ఎన్నాళ్ళకు మా పైన ఉన్నట్టుగా ఉంది. ఎన్నాళ్ళు ఆ మడి దేనికి పనికిరాదు అనుకున్నాం, కానీ చూస్తుంటే ఇదేదో నిధిలా ఉంది. నిజంగానే మేము చాలా అదృష్టవంతులం అనుకున్నాం. కానీ మాకు తెలీదు ఆ నిధి ఎటువంటి ప్రమాదాన్ని మా మీదకు తీసుకురాబోతుందో అది. ఇక ఆ రోజు చెప్పినట్టుగానే నా కూతురైతే సాయంత్రం 3 గంటల కల్లా ఇంటికొచ్చింది. తను రాగానే నన్ను చూసి, నాన్న టౌన్కి వెళ్దామా అని అనగా, పదమ్మా వెళ్దాం,
అని ఎంతో సంతోషంగా చెప్పారు. నేనెప్పుడూ కూడా అంత సరదాగా అయితే ఉండను. నా కూతురు నన్ను గమనించింది. ఏంటి నాన్న, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అనగా, అదేం లేదమ్మా, మనకి ఇక మీద ఎటువంటి కష్టాలు కూడా ఉండవు, మనం ఎంతో సంతోషంగా సుఖంగా జీవించబోతున్నాం అనేసరికి చిన్నపిల్ల కదా, తనకేమీ అర్థం కాలేదు. సరే టౌన్కు వెళ్దాం, నాకు కొనుక్కోవలసిన వస్తువులు చాలా ఉన్నాయి అనగా వెంటనే నా కూతుర్నైతే తీసుకువెళ్ళాను. ఇక బంగారం దొరికింది అన్న ఆశలో ఇంట్లో ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా చేతిలో పట్టుకుని నా కూతుర్ని తీసుకువెళ్ళి తనకు ఏం కావాలో అది మొత్తం కూడా కొనిపించి తీసుకొచ్చాను. నేనొచ్చేసరికి దాదాపుగా రాత్రి 7 గంటలైపోయింది. నా కూతురికి అప్పటికే తనకు కావలసిన వస్తువులన్నీ కొనిపెట్టాను. చాలా సంతోషంగా అనిపించింది. జీవితంలో నిజంగా ఇప్పటి వరకు ఏ రోజు కూడా అలా మేము ఆనందంగా గడపలేదు. అంత హాయిగా గడిపాం. ఆ రోజు రాత్రి భోజనంలోకి మాంసం కూర కూడా పెట్టుకున్నాం. హాయిగా భోంచేసాం, నిద్రపోగాం. మా కూతురైతే వేరే గదిలో నిద్రపోతుంది. ఇక నేను అలాగే నా భార్య మేమిద్దరం ఓ గదిలో నిద్రపోతున్నాం. నా భార్య అయితే నిద్రపోయింది, కానీ నాకైతే ఆనందంతో అస్సలు నిద్ర పట్టడం లేదు. అసలు ఈ డబ్బులతో ఏం చేయాలి? కొత్త ఇల్లు కొనుక్కోవాలా, లేదా ఇంకేదైనా ఆస్తులు కొనుక్కోవాలా? ఇలా రకరకాల ఆలోచనలు అయితే నా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఆ తరువాత నాలో నేను ఉప్పొంగిపోతూ కాసేపటికి నెమ్మదిగా నిద్రలోకైతే జారుకున్నాను. అది సరిగ్గా అర్ధరాత్రి వేళ. హఠాత్తుగా నా భార్యకెందుకో మెలకు వచ్చింది. తాను వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి తనకేమనిపించిందో ఏమో కానీ తన ఎదురుగా ఒక నల్లని ఆకారం, ఎలా అంటే పూర్తిగా నల్లని చీర కట్టుకుని పొడవాటి నల్లని జుట్టు, ముఖంతో పాటు శరీరం అంతా కూడా నల్లగా ఉంది. కళ్ళు మాత్రం కొంచెం ఎర్రగా మండుతున్నట్టున్నాయి. ఆమె నా భార్యను చూస్తూ 2 చేతులు చాపుతూ ఇలా ఇలా ఊపుతుంది, అంటే దగ్గరికి రమ్మన్నట్టుగా. నా భార్య ఆ దృశ్యాన్ని ముందు చూసి ఏదో అనుకుంది. కొంచెం గమనించేసరికి అదేదో ఒక దెయ్యంలా కనిపించింది. అంతే, హడిలిపోయి గట్టిగా అరిచింది. తాను అర్ధరాత్రి వేళ అంత గట్టిగా అరిచేసరికి పక్కనే నిద్రపోతున్న నేనైతే ఉలిక్కిపడి మేల్కొన్నాను. అలాగే లోపల నిద్రపోతున్నటువంటి నా కూతురు కూడా పరిగెత్తుకొచ్చింది. చూసేసరికి నా భార్య నిద్రలోనే చెయ్యూపుతూ అరుస్తుంది. మాకేం అర్థం కాలేదు. వెంటనే నా భార్యనైతే లేపటానికి ప్రయత్నించాను. తాను లేవటం లేదు, అలానే మంచం పైన కూర్చుని ఊగుతున్నట్టుగా ఉంది. వెంటనే నా భార్యను గట్టిగా పట్టుకుని కుదిపేసరికి అప్పుడు లేచింది. ఏమైంది ఏమైంది నిడుమా, ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అనగా, ఏం లేదండి, ఏం లేదు, ఏదో కనబడ్డట్టుగా అయింది, ఇక్కడేదో నల్లగా అని కంగారుగా మాట్లాడుతూ ఉండేసరికి నా కూతురు వెంటనే లోపలికి వెళ్ళి నీళ్ళైతే తీసుకొచ్చింది. అమ్మా, ఇదిగో మంచినీళ్ళు తాగు అని చెప్పగా నీళ్లు మొత్తాన్ని తాగేసి తరువాత అవే నీళ్లతో ముఖాన్ని కడుక్కునేసరికి, ఇప్పుడు చెప్పు నీలిమా, ఏమైంది అని అనగా నా భార్య ఆ గదంతా కూడా చూసింది. ఎక్కడా ఏమీ లేదు. తనకేమనిపించింది అంటే అదంతా కూడా ఏదో కళ, అంటే ఏదో పీడకలు వచ్చినట్టుగా అనిపించింది. అది ఏం లేదండి, ఏదో కల్లో కనపడ్డట్టుగా అయింది అనేసరికి, సరే సరేలే, మా ఇద్దరిని కూడా భయపెట్టేశావు కదా, పడుకో. అయినా ఆనందంగా ఉండాల్సినటువంటి వేళ ఇలాంటి పీడకలు నేటి చెప్పు. మనసును ప్రశాంతంగా పెట్టుకో. ఇక నుండి నీకు ఎటువంటి కష్టం కూడా ఉండదు. మా కూతురు మమ్మల్ని విచిత్రంగా చూస్తుంది. నాన్న, ఉదయం నుండి చూస్తున్నాను, అసలు మీరిద్దరూ కూడా ఎందుకింత సంతోషంగా ఉన్నారు అనగా, అదేం లేదమ్మా, తర్వాత నీకే చెప్తాంలే అన్నారు. ఇక వెంటనే మా కూతురైతే తన గదిలోకి వెళ్ళిపోయింది. నేను నా భార్యను పట్టుకుని హాయిగా పడుకున్నాను. నాకైతే నిద్ర పట్టింది, కానీ నా భార్యకు మాత్రం నిద్ర పట్టలేదు. మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరుగుతూ చూస్తుంది, ఇంకా ఏమైనా ఉందా అన్నట్టుగా. ఇక ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయానికి మా కూతురు యథావిధిగా స్కూల్కైతే వెళ్ళిపోయింది. ఇక నేను నా భార్య తీరిగ్గా ఇద్దరం కూర్చుని అసలు ఈ ధనంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం. ఇంత బంగారం ఏం చేద్దాం అని నేను నా భార్యను అడగ్గా, ముందుగా ఉన్నంత వరకు కూడా షరాబులకిచ్చి ఏవైనా ఆభరణాలు చేయించుకుంటాను, ఇక మిగిలింది ఏదైనా ఉంటే దాన్ని అమ్మి డబ్బులు తీసుకురండి. ముందుగా ఒక మంచి ఇల్లు అయితే కట్టుకుందాం, తరువాత మిగతా డబ్బుల్ని అమ్మాయి పేరు మీద జమ చేద్దాం అంతే.
ఇక మా యొక్క ప్లాన్లో మేమైతే ఉన్నాం. ఇక మా ఆలోచనలు అయితే మేము చేసుకున్నాం. ఆ రోజు సాయంత్రానికి మా కూతురు మళ్ళీ స్కూల్ నుండి వచ్చింది. ఇక యథావిధిగా భోంచేసాం, మళ్ళీ నిద్రపోయాం. ముందే చెప్పాను కదా, మా కూతురు అలాగే మేము వేరువేరుగా నిద్రపోతాము అని. మా అమ్మాయి మా గదిలో హాయిగా నిద్రపోతుంది, అంటే తన గదిలో. మా గదిలో మేమైతే హాయిగా ఉన్నాం. సరిగ్గా ఒక 11 అలాగే 11:30 గంటలైతే గడిచేసరికి హఠాత్తుగా మా ఇంటి వెనుక ఉన్నటువంటి ఆ పెరట్లోంచి ఒక నవ్వైతే వినిపించింది. మొదట్లో చాలా చిన్నగా ఉంది, కానీ అప్పుడది నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. చాలా నెమ్మదిగా, ముందు కొంచెం, ఆ తర్వాత ఇంకొంచెం, తరువాత చాలా బిగ్గరగా. ఎవరో స్త్రీ యొక్క నవ్వు, మామూలు మనిషి నవ్వైతే కాదు, చాలా భయంకరంగా ఉంది. వికారమైనటువంటి నవ్వు. ఒక్కసారిగా నాకైతే మెలకు వచ్చింది. నా భార్య కూడా లేచింది. నా భార్య నా చేతిని గట్టిగా పట్టుకుని, ఏమండి, ఏంటండి ఇది, ఏంట నవ్వు అనగా, ఏమో నీలిమ, నాకు కూడా తెలీదు, మన ఇంటి వెనుక నుండే వస్తుంది అనేసరికి, పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పింది నా భార్య. ముందుగా మా గదిలో అయితే లైట్ వేసాం, తర్వాత హాల్లోకి వెళ్ళి లైట్ వేసాం. ఇక డైరెక్ట్గా కిచెన్లోకి. ఆ కిచెన్ వెనుక తలుపు నుంచి ఆ శబ్దం మాకు వస్తుంది. నేను నా భార్య ఒకరి చేతిని ఒకరం గట్టిగా పట్టుకుని ఆ కిచెన్ యొక్క తలుపు తెరిచి ఇంటి పెరట్లో ఉన్నటువంటి లైట్ ఆన్ చేసేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసిన మాకు ఒక్కసారిగా మా గుండెల్లో పిడుగులు పడ్డట్టయింది. ఒళ్ళంతా వణుకొచ్చేసింది. మా ఇంటి పెరటి దగ్గర ఉన్నటువంటి బావి దగ్గర మా అమ్మాయి, అవును, మా అమ్మాయి అదే బావికి ఆనుకొని కూర్చుంది. పిచ్చిదాన్లా నవ్వుతుంది. ఎలాంటి నవ్వు అంటే దారుణమైనటువంటి నవ్వు. అసలు అలాంటి దృశ్యాన్ని మేము మా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. అలా మా కూతుర్ని చూడగానే మా గుండె ఆగినంత పనైంది. నేను అలాగే నా భార్య పరిగెత్తుకుంటూ మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాం. అమ్మా, ఏమైందమ్మా, ఎక్కడేం చేస్తున్నా నువ్వు అనేసరికి ఏం మాట్లాడటం లేదు. ఏదో దెయ్యంలా నవ్వుతుంది. నిజంగానే దెయ్యం పట్టిన మనిషి ఎలా నవ్వుతారు, అచ్చం అలానే. తను నవ్వుతుంటే మా ప్రాణాలు అంతరించిపోతున్నాయి. ఇంకా అక్కడే ఉంటే ఏం జరుగుతుందో ఏమో అన్న భయంతో తనను పట్టుకుని లోపలికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటే అస్సలు రావటం లేదు. మమ్మల్ని తోసేస్తుంది. నేను రాను, నాకెక్కడే బాగుంది, నన్ను వదిలేయండి అనేసరికి, ఏమైందమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నా, రా లోపలికి వెళ్దాం, ఎవరైనా చూస్తే బాగోదు అనగా అస్సలు రానంటే రానని చెప్పిద్ది. ఇంకా ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. తనని లోపలికి తీసుకురావటానికి రకరకాలుగా ప్రయత్నించాం, కానీ ఒక్క అడుగు కూడా తననైతే కదపలేకపోయాం. దయచేసి రా అమ్మా, లోపలికి రా, ఇలా బయటొద్దు, ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకుందాము అనగా తరువాత తనకి ఏమైందో ఏమో తెలియదు, ఒక్కసారిగా అలా నవ్వుతూనే కళ్ళు తిరిగి క్రింద పడిపోయింది. ఇక మేము భయపడుతూ తన దగ్గరికి వెళ్ళాం. ఏమైందో ఏమో అర్థం కాలేదు. మాలో విపరీతమైనటువంటి టెన్షన్. అసలు మా అమ్మాయికి ఏం జరిగిందో కూడా తెలియదు. వెంటనే అక్కడి నుండి గదిలోకి తీసుకొచ్చాం. మంచినీళ్ళు ముఖం పైన చిలకరించేసరికి మళ్ళీ యథావిధిగా లేచింది, ఏదో నిద్ర నుండి లేచినట్టు. అమ్మా, ఏమైంది, ఎందుకలా ప్రవర్తిస్తున్నావు, అసలు ఆ నువ్వు దగ్గరికి ఎందుకు వెళ్ళావబ్బా, అర్ధరాత్రి వేళ అక్కడేం చేస్తున్నావు అనగా, ఏం మాట్లాడుతున్నారు నాన్న, నేను అక్కడికి వెళ్ళటం ఏంటి, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు అనేసరికి నా భార్య నా వైపు చూసి ఏం మాట్లాడొద్దు అన్నట్టుగా సైగ చేసింది. నేను మౌనంగా ఉండిపోయాను. ఇక మా అమ్మాయి పక్కనే నేను నా భార్య కూర్చున్నాం. ఆ రాత్రి ఆ విధంగా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయానికి మా కూతురికి విపరీతమైనటువంటి జ్వరం వచ్చేసింది. ఎంత జ్వరం అంటే కనీసం మంచం మీద పడుకున్న అమ్మాయి కదలలేనంతగా, శరీరం అంతా స్తంభించుకుపోయినట్టు, ఏదో మంచానికి అతుక్కుపోయినట్టుగా ఉండిపోయింది. తన ఒళ్ళు పట్టుకుంటే ఒళ్ళంతా ఒక్కటే కాలిపోతుంది. కళ్ళు కూడా పూర్తిగా పసుపచ్చగా మారిపోయాయి. ఆ కూతురు అప్పుడే మూలగటం మొదలు పెట్టింది. విపరీతంగా మూలుగుతుంది. నాన్న, నాన్న, నా దగ్గర ఆవిడ కూర్చుంది నాన్న, చాలా ఇబ్బంది పెడుతుంది నాన్న అని ఏదో మూలుగుతుంది. అదేంటో సరిగ్గా అర్థం కావటం లేదు. అమ్మా, ఏమైంది, ఎవరమ్మా, ఏం కూర్చుంది, ఎవరు నేను ఇబ్బంది పెడుతున్నారు అనగా, అదే నాన్న, నల్లని బట్టల్లో ఉంది,
ఆ అమ్మాయి నా పక్కనే ఉంది అని ఏదో చెప్తూ మళ్ళీ మూలగటం మొదలుపెట్టింది. మాకెందుకో చాలా భయంగా అనిపించింది. నాకు నా భార్యకు వేరే ఆలోచన ఏదీ లేదు. వెంటనే అక్కడి నుండి ఓ ఆటో కట్టించుకుని టౌన్కైతే పరిగెత్తాం. అక్కడే ఉన్నటువంటి ఒక చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశాం. వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీ అమ్మాయి పరిస్థితి అయితే అస్సలేం బాగాలేదు, రిపోర్టుల్లో ఏది కూడా నార్మల్గా కనపడటం లేదు. ఓ పని చేయండి, వేరే పెద్ద హాస్పిటల్ ఎక్కడైనా ఉంటే అక్కడికి తీసుకువెళ్ళండి అని చెప్పారు. అప్పటికప్పుడు మా అమ్మాయిని లోకల్లో ఉన్నటువంటి ఇంకో పెద్ద హాస్పిటల్లో అయితే జాయిన్ చేసాం. అక్కడికి వెళ్ళాక తెలిసింది, మా అమ్మాయికి పచ్చ కామెర్లు, అవి కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి అని. డాక్టర్లు అన్ని విధాలుగా చూశాక కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉంచాల్సి వస్తుంది, మరి మీరు సిద్ధంగా ఉంటే చెప్పండి అన్నారు. పర్వాలేదు డాక్టర్, మేము రెడీగానే ఉన్నాం, ఎంతైనా పర్వాలేదు, మీరు వైద్యం చేయండి అనగా వెంటనే వారు వైద్యాన్ని చేయటం మొదలుపెట్టారు. మొదట ఒక 2 రోజుల వరకు అంతా బాగానే ఉంది. అప్పుడే అమ్మాయికి తగ్గింది, అలాగే కోలుకుంది. ఇక 3వ రోజు అమ్మాయికి నయమైపోతుంది, మేము వెళ్ళిపోతాము అనుకున్నాం. కానీ ఆ 3వ రోజు సాయంత్రం 4:30 గంటలకి అంతవరకు సాధారణంగా మాట్లాడుతున్నటువంటి మా కూతురికి ఒక్కసారిగా నోటి నుండి విపరీతంగా చొంగ రావటం మొదలైంది. ఎంతలా అంటే ఏదో ఫిట్స్ వచ్చినట్టుగా అయింది. మంచం మీద పడుకున్నటువంటి ఆ మనిషి అలానే ఒళ్ళంతా విరుచుకుపోతూ అటూ ఇటూ విపరీతంగా దొర్లేస్తుంది. ఇక డాక్టర్లతో పాటు నర్సులు మేమంతా కూడా పట్టుకోవడానికి ట్రై చేశాం, కానీ అస్సలు కంట్రోల్ అవ్వలేదు. అలా నోటి నుండి విపరీతంగా నురగ వస్తుండగా మేం భయపడిపోయాం. ఏం జరుగుతుందో, మా కూతురు మాకు దక్కుతుందో లేదో అని. అలా నురగలు కక్కుతున్నటువంటి అమ్మాయి ఒక్కసారిగా పైకి లేచి నన్ను అలాగే నా భార్యను చూస్తూ గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. ఎంత గట్టిగా నవ్వింది అంటే తనను పట్టుకున్న డాక్టర్లు అలాగే మిగతా వాళ్ళు కూడా విడిచిపెట్టి అలానే చూస్తున్నారు. అలా నవ్వింది. ఒక్కసారి 2 సార్లు కాదు, సుమారుగా ఒక 10-20 సార్లు నవ్వుతూనే ఉంది. దగ్గరికి ఎవరైనా వెళ్ళి పట్టుకోవటానికి ప్రయత్నిద్దాము అనుకుంటే వాళ్ళను అదో రకంగా చూస్తుంది. తన చూపు చూస్తుంటే ఆ క్షణం మాకు భయమేంటో అర్థమైంది. అలా నవ్వుతూ నవ్వుతూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇక వెంటనే మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాం. తన లేవటానికి ప్రయత్నిస్తున్నాం. ఎంతసేపటికి లేవటం లేదు. మళ్ళీ ప్రయత్నించాం, అయినా సరే తను అస్సలు లేవటం లేదు. ఇక డాక్టర్ల వైపుగా ఏడుస్తూ చూసేసరికి వారు వెంటనే దేన్నో చెక్ చేశారు. వెంటనే డాక్టర్ అక్కడి నుండి నన్ను బయటికి తీసుకువెళ్ళి, సారీ అండి, మీ అమ్మాయి చనిపోయింది. నాకేం అర్థం కాలేదు. ఏమంటున్నారు డాక్టర్? అవునండి, మీ అమ్మాయి చనిపోయింది. అసలు ఈ కండిషన్ ఏంటో మాకు అర్థం కావటం లేదు. వీలైనంత త్వరగా ఇక్కడి నుండి బాడీని తీసుకువెళ్ళిపోండి అలా చెప్పి వెళ్ళిపోయాను. ఇక గట్టిగా ఏడ్చాను నేను. నా ఏడుపు వినగానే నా భార్యకు కూడా అర్థమైపోయింది. నేను, నా భార్య మా కూతురు యొక్క శవం కాళ్ళ మీద పడి అలాగే తన శరీరం మీద పడి విపరీతంగా ఏడవటం మొదలు పెట్టాము. అసలు మాకేమీ అర్థం కాలేదు. కళ్ళ ముందే తన ప్రాణం పోయిందే, ఏదో మాయలా జరిగిపోయిందే. అసలు మాకున్నదే ఒక్కగానొక్క కూతురు, తనే మాకు లేకుండా పోయిందే. అది ఆ ఆలోచన అస్సలు మేము తీసుకోలేకపోతున్నాం. మా కళ్ళ ముందు మా అమ్మాయి మాకు ఎలా కనబడుతుంది అంటే ఏదో నిద్రపోతున్నట్టుగా. నా భార్య బాగా డిస్టర్బ్ అయిపోయింది. లేమ్మా, లే, నిద్రలే తల్లి అని తనని లేపటానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇక ఈలోగా నేనైతే మా వాళ్ళకు కాల్ చేసి విషయాన్ని చెప్పాను. వారంతా కూడా వచ్చేశారు. ఇక అప్పటికప్పుడు బాడీనైతే ఊళ్ళోకి తీసుకువెళ్ళిపోయాం. ఆ రాత్రి వరకు ఊళ్ళోనే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే యథావిధిగా అంత్యక్రియలు అన్నీ కూడా పూర్తి చేశాం. ఇక మా కూతురు ఎప్పుడైతే మా నుండి దూరమైందో మా ఇల్లంతా కూడా బోసిపోయింది. అసలు మా ఇంట్లో ఆ నిధి ఉంది అన్న విషయాన్ని కూడా మేము పూర్తిగా మర్చిపోయాం. నా పరిస్థితి ఘోరంగా మారిపోయింది అంటే నా భార్య ఇంకా అధ్వానంగా తయారైంది. 3-4 రోజుల పాటు మా చుట్టాలైతే మా ఇంట్లోనే ఉన్నారు. కానీ ఎన్నాళ్ళని వారు ఎప్పుడూ మాతో ఉండరు కదా, మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి వారు కూడా వెళ్ళిపోవటం జరిగింది. నా భార్యతో నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే నాతో మాట్లాడేదే కాదు, ఏదో పిచ్చిదానిలా చూసేది. ఏవే, నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా చెప్పు? కూతురు ఎలాగో పోయింది, ఇప్పుడు నాకెవరైనా ఉన్నారు అంటే అది కేవలం నువ్వు మాత్రమే. ఇప్పుడు నువ్వు కూడా ఇలా అయిపోయావు అంటే నేను ఎవరి కోసం బ్రతకాలి అనేసరికి
నా భార్య నాతో ఏం మాట్లాడకుండా ఏదో పిచ్చి పట్టిన మనుషులా ఇలా చూస్తూ ఉండేది. అసలు ఎందుకు అలా చూసేదో అర్థం కాదు. మాట్లాడించడానికి ప్రయత్నిస్తే ఒక్క క్షణం కనీసం నోటి నుండి ఆ అన్నటువంటి అక్షరాన్ని కూడా పలికేది కాదు. కనీసం ఓ కొట్టేది కాదు. ఏదో పిచ్చిదానిలా ఉండేది. ఇక నేనే వంట చేసుకోవటం, నా భార్యకు భోజనం పెట్టడం అన్నీ కూడా చేస్తున్నారు. ఇక వీధిలో వాళ్ళంతా కూడా ఏదేదో అంటున్నారు. కానీ వారికి సమాధానం చెప్పే తీరిక కూడా లేదు. నేను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నా భార్య పరిస్థితి మరింత ఘోరంగా దిగజారిపోతుంది. కొద్ది రోజుల వరకు తినేది, ఆ తర్వాత నెమ్మదిగా భోంచేయటం మానేసింది. తనని తినిపించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాం. ఒకసారి మా పక్కింటి ఆవిడైతే నా భార్యను చూడటానికి వచ్చింది. తనతో మాట్లాడడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. ఎన్ని విధాలుగా పిలిచినా పలకలేదు. చివరికి తన కోపం వచ్చి ఒక్క మాట అనేసరికి గట్టిగా చేతిని పైకెత్తి చెంపపైన లాగి పెట్టుకొట్టిద్ది. అంతే, ఆ దెబ్బతో ఆమె భయపడి బయటకు వచ్చేసిద్ది. నా వల్ల కాదు బాబు, నీ భార్యకేదో అయిందే, ఎక్కడికైనా తీసుకువెళ్ళి చూపించు, లేదంటే నీ భార్య కూడా నీకు దక్కేలా లేదు అని చెప్పింది ఆవిడ. ఆవిడ చెప్పిన మాటలు వెంటనే నా మనసును పట్టేశాయి. ఏదైనా చెయ్యాలి అనుకున్నాను. అప్పటికప్పుడు అలాంటి వాటిని హ్యాండిల్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని వెతుకుతూ ఉంటే ఒక వ్యక్తి యొక్క అడ్రస్ అయితే లభించింది. అది కష్టం మీద, డబ్బులు ఎక్కువైనా సరే ఓ క్యాబ్ బుక్ చేసుకుని అతన్నైతే మా ఊరికి తీసుకురావటం జరిగింది. అతని ఇంటికి వచ్చేసరికి నా భార్య ఇంట్లో అయితే లేదు. ఎక్కడుందో కూడా అర్థం కాలేదు. ఇల్లంతా కూడా వెతికి చూశాను, ఎక్కడా కనపడటం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? నీలిమా, నీలిమా, ఎక్కడున్నా నువ్వు అని అడుగుతూ ఇల్లంతా కూడా చూశాను. ఎక్కడా కనపడటం లేదు. ఇంటికి ముందు వైపుగా వెళ్ళాను. వీధిలో వాళ్ళను కూడా అడిగాను. ఎవ్వరికీ తెలియదని చెప్తున్నారు. నాకెందుకో అనుమానంగా అనిపించి ఇంటి యొక్క వెనుక తలుపైతే తెరిచి అలా చూసేసరికి ఇంటి పెరట్లో ఉన్నటువంటి అదే బావి వెనుక అక్కడేవో మూల కూర్చుంది. తన చేతిలో ఆ పెట్టె ఉంది. దాన్ని గట్టిగా పట్టుకుని పిచ్చిదానిలా అక్కడ ఏడుస్తుంది. చూడగానే నాకు కొంచెం భయంగా అనిపించింది. ఇక నా కంగారు, అలాగే నేను ఎటు వెళ్తున్నానో గమనించి ఆ భూత వైద్యుడు కూడా నాతో పాటు అక్కడికి రావటం జరిగింది. ఇక తాను వచ్చేసరికి నా భార్య వణికిపోతుంది. ఆ పెట్టెను తన చేత్తో గట్టిగా పట్టుకుని నేను దీన్ని ఎవ్వరికీ ఇవ్వను అన్న విధంగా గట్టిగా అదిమ పట్టి లోపల దాచుకుంటుంది. ఆ భూత వైద్యుడు గమనించి నీ భార్యను పట్టుకొని లోపలికి తీసుకురా అని చెప్పాడు అతను. నేను వెంటనే తన దగ్గరికి వెళ్ళి నీలిమా, లోపలికి వెళ్దాం రా అని పిలిస్తే తాను అస్సలు నన్ను పట్టించుకోవటం లేదు. ఆ మూలకి మరింతగా ఇరుక్కుంటుంది. రా నీలిమా, వెళ్దాం అని మరింత గట్టిగా చెయ్యి పట్టుకొని లాగేసరికి ఒక్కసారిగా నా వైపు కోపంగా కళ్ళు ఉరిమి మరీ చూసింది. ఆ క్షణం తనను చూసేసరికి చాలా భయం వేసింది నాకు. నా వల్ల కాదండి, నేను నా భార్యను తీసుకురాలేను, మీరే తీసుకురండి అని అతని దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి అతను వెంటనే పరిగెత్తుకుంటూ ఆ బావి దగ్గరకు వచ్చి అతను వెంటనే తన ఎడమ చేత్తో నా భార్య తాలూకు జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. ఇలా ముడివేసినట్టుగా గట్టిగా లాగి రా వెళ్దాం అని లోపలికి ఈడ్చుకుంటూ వచ్చేశారు. ఆ క్షణం నా భార్య అరుస్తూ ఉంటే తన అరుపులకు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా దగ్గరికి చేరుకున్నారు. ఇక నేనే వాళ్ళకి చెప్పాను, ఏం కాలేదు, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని. వారంతా కూడా మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోవటం జరిగింది. లోపలికి తీసుకువెళ్ళాక వెంటనే ఆ భూత వైద్యుడు ఇంటి మధ్యలో నా భార్యను కూర్చోబెట్టి తన ఎదురుగా తాను కూర్చొని చెప్పు, ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు అనగా గట్టిగా నవ్వుతుంది. ఏ సమాధానం కూడా చెప్పటం లేదు. అడుగుతుంది, నిన్నే చెప్పు, ఈ శరీరంలోకి ఎందుకు వచ్చావు అనేసరికి నవ్వుతుంది తప్ప తన నుండి ఒక్క మాట కూడా లేదు. నువ్వు ఇలా అడిగితే చెప్పవు, చెప్తావా లేదా నా తరీకాలో అడగమంటావా అనేసరికి అప్పుడు కూడా ఏ సమాధానం లేదు. నువ్వు వెంటనే లోపలికి వెళ్ళి వేగంగా అగ్గి తీసుకురా అని చెప్పారు అతను. ఎలా తీసుకురావాలి అనగా, ఏదైనా కుంపటి ఉంటే చూడు, ఆ కుంపటిలో నిప్పులు వేసి వాటిని రగిలించుకొని తీసుకురా. నేను వెంటనే లోపలికి పరిగెత్తుకు వెళ్ళాను. ఉదయం వంట చేసినటువంటి ఆ బొగ్గులు ఉంటే వెంటనే వాటిపైన నిప్పు పెట్టి అవి బాగా మండేంత వరకు గాలి విసిరి
వెంటనే నిప్పులతో పొగలు కక్కుతున్నటువంటి ఆ కుంపటినైతే తీసుకొచ్చాను. ఆ పెట్టెనిలా ఇవ్వు అన్నారతను. నా భార్య ఆ పెట్టెను చాలా గట్టిగా పట్టుకుంది. అంటే ఆ బంగారు నాణేలు ఉన్న పెట్టెని. ఇవ్వమని చెప్తున్నాను కదా, ఇవ్వు అని మళ్ళీ అడిగారు. అస్సలు అస్సలు స్పందించడమే లేదు, ఏం పట్టించుకోవటం లేదు. ఇక అతను వెంటనే తన దగ్గరికి వెళ్ళి తన చేతిలోని పెట్టెనైతే గట్టిగా లాగారు. అంతే, ఆ దెబ్బతో ఒక్కసారిగా నా భార్య కోపంతో పైకి చూసి అతని మీద దాడి చేయటానికి ప్రయత్నించేసరికి ఒకే ఒక్క చేత్తో పట్టుకుని దూరంగా విసిరు కొట్టారు. అక్కడికక్కడే క్రింద పడిపోయింది. కనీసం లేవలేకపోయింది. వెంటనే ఆ పెట్టెను తన చేతుల్లోకి తీసుకుని ఆ పెట్టె వెనుక భాగాన్ని నాకు చూపించారు. ఇలా చూసావా నువ్వు, ఎక్కడ చూడు అనేసరికి నేను అప్పుడు చూశాను ఆ పెట్టె వెనుక భాగాన్ని. ఆ పెట్టె వెనుక భాగంలో ఏదో ఒక చిన్న బొమ్మ లాంటిదైతే ఉంది. ఎలా అంటే రాగి రంగులో కనిపిస్తుంది. ఒక విచిత్రమైన ఆకారంలో, మనిషిది కాదు, ఏదో సగం సగం ఆకారంలా. అసలేంటండి ఇది అనగా, ఇదేరా పిశాచి బంధనం. నువ్వు తీసుకున్నటువంటి ఈ నిధి నీదైతే కాదు, ఒక పిశాచిని దీన్ని కాపలాగా పెట్టారు. ఎవడో ఎవడో మాంత్రికుడే దీన్ని అక్కడ బంధించాడు. అసలు దీన్ని ఎక్కడ తీశావు అనగా, చెప్పాను కదా మీకు, నా పొలంలో దొరికింది తీసుకొచ్చాను అనగా, నీ పొలంలో దొరకడం కాదు, అది ఎప్పటి నుండో అక్కడే ఉంది. ఈ పిశాచ బంధనాన్ని వేసినవాడు వాడు మాత్రమే దీన్ని తెరవాలి. ఇంకెవ్వరు తెరిచినా అది ఊరుకోదు. ఇప్పటికే నీ కూతురు కూడా పోయింది కదా, ఇప్పుడు నీ భార్య కూడా పోయిండేది. నేను రాకపోయింటే అదే జరిగేది. వెంటనే దాన్ని తీసుకుని ఆ నిప్పుల కుంపటిపైన, అంటే ఆ గుర్తు ఏ వైపు ఉందో దాన్ని నిప్పుల కుంపటిపైన పెట్టేసరికి ఆ బొమ్మకు ఎప్పుడైతే నిప్పు నుండి వేడి తాకిద్దో అప్పుడు నా భార్య గట్టిగా అరవటం మొదలుపెట్టింది. తాను అరుస్తున్నటువంటి అరుపులకి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఏం జరిగిందా అని పరిగెత్తుకొచ్చారు. చాలాసేపటి వరకు వాళ్ళైతే ఆపారు, కానీ వారు ఆగటం లేదు. పర్వాలేదులే రాని, అందరికీ తెలుస్తుంది అన్నారు. వెంటనే వాళ్ళందరినీ లోపలికి రానిచ్చారు. అంతా విచిత్రంగా చూస్తుంటే నా భార్య నేల మీద పడి, వద్దు, నిప్పులుండి తీసి దూరం పెట్టు అని గట్టిగా అరుస్తుంది. ఇలా వదిలే ప్రసక్తే లేదు. మర్యాదగా మళ్ళీ ఈ పెట్టెలోకి రా, నిన్నెక్కడో ఒక దగ్గర పడేస్తాం. వీళ్ళని ఇబ్బంది పెట్టుకో. ఇప్పటికే ఒక ప్రాణాన్ని తీసుకువెళ్ళిపోయావు కదా, ఇంకా ఎంతమంది కావాలి నీకు? అది అస్సలు వింటలేదు. నువ్వు వినలేదు అంటే ఇప్పుడే ఈ పెట్టెను కూడా కాల్చేస్తాను అనేసరికి, వింటాను, ఆ పెట్టెను తెరిచిపెట్టు అందే. వెంటనే అతనైతే పెట్టెను తెరిచాడు. ఒక్క క్షణంలోనే నా భార్య నోటి నుండి ఒక నల్లని పొగ మేము చూస్తుండగానే ఒక మేఘంలా మెరుపు వేగంతో అలా ఆ పెట్టెలోకి వెళ్ళిపోయింది. వెంటనే అతనైతే పెట్టెను మూసేశాడు. నా వైపు చాలా కోపంగా చూసి, ఇప్పుడు అర్థమైందా నువ్వు ఇంటికి దేన్ని తీసుకొచ్చావో? ఏదో కనబడింది నిధి అనుకుని తెచ్చావా? ఇది నిధి కాదు, మీ పాలిట శాపం. ఇక అప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా నా భార్య దగ్గరకు వచ్చి తాను లేపడానికి ప్రయత్నించేసరికి తాను ఇప్పుడల్లా లేవదు. తాను లేచేసరికి సుమారుగా ఒక 2-3 గంటల సమయం అయితే పడుతుంది. మామూలుగా లేపొద్దు, ముందుగా పసుపు నీళ్ళతో స్నానం చేయించండి, అప్పుడే శరీరం అంతా కూడా శుద్ధవుతుంది అని చెప్పి నన్ను తనతో పాటు రమ్మని వెంటనే ఓ గుణపాన్ని తీసుకురా అన్నారు. తాను చెప్పినట్టుగానే గుణపాన్ని పట్టుకున్నాను. నా భార్య దగ్గర పక్కింటి వాళ్ళకి చెప్పి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనగా అక్కడ ఉన్న వాళ్ళంతా నిజంగానే నాకు ఆ రోజు చాలా సహాయపడ్డారు. ఏం కాదు బాబు, నువ్వు వెళ్ళి నీ పని చూడు, అమ్మాయిని మేము చూసుకుంటాము అన్నారు. ఇక వాళ్ళు అక్కడ ఉన్నారు అన్న ధైర్యంతో నేను గుణపాన్ని తీసుకుని అతనితో పాటు వెళ్ళేసరికి ఊరికి దక్షిణ భాగాన ఉన్నటువంటి ఒక పెద్ద వెలమ చెట్టు ఉంటే దాని కింద గుంతను తీయమన్నారు. వెంటనే గుంతను తీశాను. ఇంకా లోతుకి తీయమనగానే మరికొంచెం తీశాను. వెంటనే అతనైతే ఆ పెట్టెను తీసి నా చేతిలో పెట్టారు. ఇక తన 2 చేతుల్ని కూడా నా చేతులపైన పెట్టి కళ్ళు మూసుకో అన్నారు. నేను వెంటనే కళ్ళు మూసుకున్నాను. అతను కూడా కళ్ళు మూసుకుని ఏదో వింత అయినటువంటి ఒక మంత్రాన్ని ఉచ్చరించారు. అదేంటో కూడా తెలియదు, కానీ కళ్ళు మూసినటువంటి నాకైతే నా కళ్ళ ముందు భయంకరమైనటువంటి పిశాచ రూపం కనిపించింది. నల్లని శరీరంతో
చూడటానికే చాలా దారుణంగా ఉంది. ఇక ఆ రూపాన్ని నేను చూడలేక కళ్ళు తెరవాలి అనుకునే లోపే ఆ స్వామీజీ నాతో చెప్పారు, మర్యాదగా కళ్ళు మూసుకొనుండు, కళ్ళు తెరిచావు అంటే మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. ఇక దాని రూపం కనబడుతున్నా సరే నేనైతే అలానే కళ్ళు మూసి ఉంచాను. కొన్ని క్షణాల పాటు ఆ విధంగా గడిచిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవమని చెప్పారు. నేను వెంటనే కళ్ళు తెరిచాను. ఈ పెట్టెను నీ చేతులతోనే దాని లోపల పెట్టేసి వెంటనే పూడ్చిపెట్టు, తరువాత ఇక్కడి నుండి వెనుతిరిగి చూడకుండా మనం వెళ్ళిపోవాలి అన్నారు. అతను చెప్పినట్టుగానే చేశారు. వెనక్కి తిరిగి చూడకుండా మేమిద్దరం కూడా ఇంటికి చేరుకున్నాం. ఇక ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే నా భార్యకైతే పసుపు నీళ్ళతో స్నానం చేసి మంచం పైన పడుకోబెట్టారు. కొన్ని గంటల పాటు అతను కూడా మా పక్కనే ఉన్నారు. ఇక నా భార్య మామూలుగా లేచేసరికి నేను ఊపిరి పీల్చుకున్నాను. అమ్మగ్గా అనుకున్నాను. ఆ తరువాత కాసేపటికి నా భార్య ఏదో నిద్ర నుండి లేచిన వ్యక్తిలా లేచింది. మొట్టమొదటిసారి నన్ను చూసి మామూలుగా మాట్లాడింది. కానీ అప్పుడే ఏడుపు కూడా మొదలుపెట్టింది. మా కూతుర్ని తలుచుకుని విపరీతంగా ఏడుస్తూ ఉంటే నేను తనని ఓదార్చడానికి ప్రయత్నించాను. కానీ ఆ భూత వైద్యుడు నన్ను దగ్గరికి పిలిచి తనలో ఉన్నటువంటి ఆ బాధ అంతా కూడా పోలే. కొన్ని రోజులుగా అది నీ భార్యను పట్టుకునుంది. నీ కూతుర్ని తీసుకువెళ్ళిన తర్వాత నీ భార్యనే అది పట్టుకుంది. ఇప్పుడు తనలోని బాధ అంతా కూడా పోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక తాను చేసినటువంటి ఆ ప్రక్రియకు కొంత మొత్తంలో డబ్బులు తీసుకుని ఆ తర్వాత నేను కారు బుక్ చేయగా మళ్ళీ అదే కారులో అతనైతే వెళ్ళిపోవటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అతిపెద్ద గండం నుండి నా భార్యను కాపాడుకోగలిగాను. కానీ మా ప్రాణానికే ప్రాణమైనటువంటి మా ఒక్కగానొక్క కూతుర్ని మేము ఆ విధంగా కోల్పోవటం జరిగింది. విన్నారు కదా, ఇది వారి జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. అసలు ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే ఒకే ఒక్క లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.